ఇస్తే ఇంకొక 2,000 మేము పెంచి 12,000 రూపాయలు రైతు భరోసా మా రైతుల కోసం ఇస్తామని చెప్పి మార్చి 31 లోపల మాటిచ్చారు. మార్చి 31 లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా 6,000 సీజన్ లెక్క ఎకరానికి వేసేటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతా ఉంది. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీలాగా 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మాట తప్పి సన్నాసుల్లాగా బతికినటువంటి వాళ్ళం కాదు. మేము మాట ఇచ్చాం ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు చేస్తామని. వెంటనే 10 లక్షల రూపాయలు మేము అధికారంలోకి రాగానే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు చేసి చూపించాం, అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎల్పిజి సిలిండర్ సంబంధించి మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పాం. మీలాగా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని మాయ మాటలు చెప్పినట్టు కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఆ సిలిండర్ సంబంధించినటువంటి డబ్బులు కూడా ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్కి కడుతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. 442 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం సివిల్ సప్లైస్ శాఖ కట్టింది. అట్లాగే గృహజ్యోతి మీరంతా కరెంటు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదనంటే మేము చేసి చూపించాం. మీలాగా కరెంటు కోతలు ఉంటాయనో లేకపోతే కరెంటు మేముంటేనే నడుస్తుందని చెప్పినటువంటి కోతలు కొయ్యకుండా ఈ రాష్ట్ర ప్రజలకి ఎంత అవసరం ఉంటే అంత అవసరం కరెంటును అందించేటువంటి కార్యక్రమాన్ని రెప్పపాటు కూడా కటింగ్ లేకుండా ఇవాళ గత 15-20 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేనంత పెద్ద డిమాండ్ 16,000 మెగావాట్లు పైబడి దాటితే కూడా ఒక్క క్షణం కూడా ట్రిప్ కాకుండా కరెంటు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. అంతేకాదు వారికి ఇస్తూనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ పంపు సెట్లు సంబంధించి పవర్ అగ్రికల్చర్ పంపు సెట్లకి 14,278 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్కి రైతుల పక్షాన డబ్బులు కట్టింది. అంతేకాదు పేదవాళ్ళందరికీ 200 యూనిట్ లోపల కరెంట్ ఇస్తామని ఆనాడు మా పార్టీ ఏ రకమైనటువంటి మాట చెప్పిందో ఆ మాటను తప్పకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ లోపల కరెంటు వాడుకుంటున్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కరెంటుకి సంబంధించి దాదాపు మీ అందరి తరఫున 1,659 కోట్ల రూపాయలు ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకి డబ్బులు కట్టింది. రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ కడుతూ ప్రమాదవశాత్తు ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి రుణమాఫీ చేయటమే కాదు, రైతు భరోసా ఇవ్వటమే కాదు, చివరికి వాళ్ళ పంటకి ఇన్సూరెన్స్ కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం 1,514 కోట్ల రూపాయలు రైతుల పక్షాన ఈ ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టింది. అట్లాగే సన్నాలు పంట పండించే రైతాంగ సోదరులందరికీ 500 రూపాయల బోనస్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పటికే 1,804 కోట్ల రూపాయలు పంట పండించే సన్నాలు పండించే రైతులకి 500 లెక్క బోనస్ ఇస్తా ఉన్నాం. స్కాలర్షిప్ సంబంధించి సోదరులను ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకుంటున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో తినటానికి సరిగా తిండి లేదు, కావలసిన కాస్మెటిక్స్ లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు, మంత్రి మండలిలో మాట్లాడారు. అందరి ఆలోచన తీసుకొని ఒకటేసారి 40% ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి బిడ్డల భవిష్యత్తు కోసం న్యూట్రిషియస్ ఫుడ్ ఆహారం అందించాలని చెప్పి 40% డైట్ ఛార్జెస్ని కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానిది. ఆనాటి సన్నాసులాగా 10 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఆ బిడ్డల్ని గాలికి వదిలేయలేదు మేము ఈనాడు. అంతేకాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మీ శాసనసభ్యులకు సంబంధించినయో
లేకపోతే మీ పార్టీకి సంబంధించిన పెద్దలకు సంబంధించిన బిల్డింగ్లో, లేకపోతే వదిలేసిన ఇంజనీరింగ్ కళాశాలలో, లేకపోతే కమ్యూనిటీ హాల్లో, లేకపోతే కళ్యాణ మండపాల్లోనో రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసామని తీసుకుపోయి వాళ్ళని అందులో కుక్కి వదిలేస్తే, ఒక్క పాఠశాల కూడా కట్టకుండా వదిలేస్తే, విద్యాశాఖను చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ స్కూల్స్ పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే మన బిడ్డలు కదా, వాళ్ళ భవిష్యత్తే మన భవిష్యత్తు కదా, వాళ్ళ గురించి ఆలోచన చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక్కటేసారి, బహుశా నేను అనుకుంటున్న ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒక్కటేసారి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 60 స్కూల్స్ శాంక్షన్ చేసి ఒక్కొక్క స్కూల్కి 200 రూపాయలు ఖర్చు పెట్టి కట్టించేటువంటి వ్యవస్థని బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలేదు. అది ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మన ప్రభుత్వం చేస్తాం. ఇది ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత. అంతేకాదు, మనం చదువుకున్నటువంటి బిడ్డలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకాలనేటువంటి ఆలోచనతో స్కిల్ యూనివర్సిటీని పెట్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అనే ఐటీఐ సెంటర్స్ అన్నింటినీ మార్చేస్తూ ఉన్నారు. అటు రైతుల కోసం, ఇటు విద్యార్థుల కోసం, ఇటు సంక్షేమం కోసం, ఇటు పేదవాళ్ళ కోసం, ఇటు దళితుల కోసం, బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం, ఒక్కలేంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తూ సంపాదించిన ప్రతి పైసని ప్రజలకి ఏ రకంగా ఉపయోగపెట్టాలి, ఏ రకంగా ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రణాళికాబద్ధంగా ఇలా చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన టీఆర్ఎస్ నాయకత్వం తగుదునమ్మా అని చెప్పి ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ. నేను అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాల క్రితం మీకు రూపాయ భారం లేకుండా ధనిక రాష్ట్రంగా మీ రాష్ట్రం మీ చేతుల్లో పెడితే మీరు చేసింది ఏంటి? ఆనాడు మీకు ఎస్సీ కార్పొరేషన్ కనపడలేదే, ఆనాడు మీకు బీసీ కార్పొరేషన్ కనపడలేదే, ఆనాడు మైనార్టీ కార్పొరేషన్ ఎందుకు కనపడలేదు? ఆనాడు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎందుకు ఆలోచన చేయలేదు? ఆనాడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గురించి ఎందుకు ఆలోచన చేయలేదు? ఆనాడు స్కిల్ యూనివర్సిటీ గురించి ఎందుకు ఆలోచన చేయలేదు? అంతెందుకు, ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు మీరు గాలి కొదిలేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని ఇదే జిల్లాలో ఈ ముఖ్యమంత్రి గడ్డ పలుగు వేసి భూమి పూజ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇళ్ళు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి కనీసం 7,000 ఇళ్లకి తగ్గకుండా మొదటి ఫేజ్లో 3,500 ఇళ్ళు, తర్వాత ఫేజ్లో ఇంకొక 3,500 ఇళ్ళు శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టి నిన్న ఎన్నికల కోడ్ అయిపోయింది. ఇక ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పేదలకి ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేసుకునే కార్యక్రమం మొదలవుతుందని చెప్పి చాలా ఘంటాపదంగా చెప్తున్నాం. ఇది ఈ ప్రభుత్వానికి, ఈ ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం. ప్రజలు మా వాళ్ళు, ప్రజలు మా బిడ్డలు, ఈ ప్రజల అభివృద్ధి మా లక్ష్యం, మా ఆలోచన అని చెప్పి ఆలోచనతో ఈ పాలకులు పనిచేస్తున్నారు తప్ప మీలాగా గడిల్లోనూ ఉండో, లేకపోతే విహారయాత్రలు చేస్తూనో, లేకపోతే ఇంకొక రకంగా తీసుకొచ్చిన అప్పుతో సహా రాష్ట్ర ఆదాయాన్ని కూడా దోపిడీ చేసుకొని బతికినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు లేరు, ఉండరు కూడా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అందుకే ఈరోజు చాలా ధైర్యంగా, నమ్మకంగా, ఘంటాపదంగా ప్రజల ముందు నిలబడి చెప్తా ఉన్నాం, మీ సమస్యలే మా సమస్యలు, మీ సమస్యల పరిష్కారమే మా ఎజెండా అని కూడా మీ అందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నాం. అదే ఆలోచనగా తీసుకొని పోతా ఉన్నాం. ఇటు పరిశ్రమలు తీసుకొని రావటం కోసం మొన్ననే దావోస్ వెళ్ళి 1,80,000 కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేసుకొని ఈ ముఖ్యమంత్రి, ఇండస్ట్రీస్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొని వచ్చారు. కరెంటు ఉండదంటే న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వచ్చి దేశమంతా తెలంగాణకి వెళ్ళి చూసేటట్టుగా చేస్తూ ఉన్నాం.
రైజింగ్ తెలంగాణ ఇది. ఈ రైజింగ్ని నువ్వు కాదు, లేకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి నీ కొడుకు, నీ అల్లుడు, లేకపోతే నీ సంబంధికులు ఎవరు కూడా ఈ రాష్ట్ర ఎదుగుదలని ఆపలేరు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడానికే ఈరోజు వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టాం. ఈ కార్యక్రమాల పరంపర పెద్ద ఎత్తున ఒక జాతరలాగా సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతాయి. ఆ జాతరలో పాల్గొనండి. పాల్గొనటానికి ధైర్యం ఉంటే ప్రజల్లో వచ్చి కలవండి. రాహుల్ గాంధీ గారు ఓ పక్కన చెప్తున్న కులగణన చేయాలని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో నిర్ణయం చేసి, క్యాబినెట్ యావత్తు నిర్ణయం చేసి కులగణన చేస్తే ఆ కులగణనలో పాల్గొన్నటువంటి ఈ పెద్ద మనుషులు బయటకు వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తాం. 10 సంవత్సరాలు మంత్రులుగా చేశారు. ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కృతి? ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం? మాట్లాడితే ముఖ్యమంత్రిని, మంత్రుల్ని పరిపాలన చేతగాని సన్నాసులని మాట్లాడటం అనేది ఏ సంస్కృతి అని చెప్తా ఉన్నాను. ప్రజల కోసం నిత్యం ఆలోచన చేసి వ్యవసాయాన్ని, పరిశ్రమల్ని, విద్యని, సంక్షేమాన్ని దానికోసం నిరంతరం ఆలోచన చేసి ప్రణాళిక తయారు చేసే ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాల్సింది పోయి, అరే మీరు రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు, మాలాగనే దోపిడీ చేసుకుంటే బాగుండేది కదా, మీరు ఆ దోపిడీ చేయకుండా ఈ పనిలో ఉన్నారు ఏందని ఆ పాలకులు మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ప్రజలకి జవాబుదారీతనంగా ఉండేటువంటి పాలకులుగా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, నిలదీయండి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వాన్ని మళ్ళీ ప్రజల మధ్యకు వస్తే అడగండి. ఏమానాడు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ సంక్షేమ